వరంగల్లును మహానగరంలా మలిచే దిశగా సాగుతున్న ఈ మహాక్రతువులో కుడా చైర్మన్ శ్రీ ఇనగాల వెంకట్రామరెడ్డి గారు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో అపార అనుభవం సొంతం చేసుకున్న శ్రీ ఇనగాల వెంకట్రామరెడ్డి గారు వరంగల్లు అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా సైన్యాన్ని నడిపించే ఒక సేనాధిపతిలా అన్ని విషయాల్లోనూ తనే ముందుండి నడిపిస్తున్నారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుడా చైర్మన్గా శ్రీ ఇనగాల వెంకట్రామరెడ్డి గారు 2024 జూలై 8న పదవీ బాధ్యతల్ని చేపట్టిన నాటి నుంచి ఆయన సారథ్యంలో పూర్తయిన పనులు ఇవి. కంప్లీటెడ్ వర్క్స్. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల్ని జిల్లా ఎమ్మెల్యే సహకారంతో పరిష్కరించడంతో పాటు 181 గ్రామాలు 1805 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న వరంగల్ మాస్టర్ ప్లాన్ 2041ని గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిచే ప్రారంభింపజేశారు. ప్రజాకవి శ్రీ కాళోజీ ఆర్ట్ గ్యాలరీని శ్రీ కాళోజీ నారాయణరావు గారి జయంతికి ముందే యుద్ధ ప్రాతిపదికన బాలసముద్రంలో 95 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిచే ప్రారంభింపజేశారు. కుడా కార్యాలయంలో సిబ్బంది కొరతను గుర్తించి ఆ సమస్యను అధిగమించేలా 27 మంది ఉద్యోగుల్ని కాంట్రాక్టు పద్ధతిన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా నియమించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి సాధించారు. కుడా పరిధిలోని 100 ఎకరాల ప్రైవేటు భూముల్ని రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్లో సేకరించడం ద్వారా వరంగల్ జిల్లా సామాజికంగా ఆర్థికంగా ఎదగడమే కాకుండా కూడా ఆర్థికంగా ఎదగడానికి అవకాశం కలిగింది. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జి మంత్రి సహాయ సహకారాలతో 107 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించుకుని దశాబ్ద కాలంగా పెండింగులో ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం చేపట్టిన భూసేకరణకు సంబంధించిన బకాయిలు చెల్లించారు. తెలంగాణ గర్వకారణంగా చేపట్టిన ప్రపంచ సుందరి పోటీ 2025 కార్యక్రమాలు కొన్ని వరంగల్ పట్టణంలోనూ జరిగాయి. ఈ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో సజావుగా సాగేలా పర్యవేక్షించారు. నగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణల్ని నివారించేందుకు, ఆస్తుల వివరాలను చేర్చేందుకు వీలుగా కూడా ఖాతా నంబర్ ప్రారంభించేందుకు సీసీఎల్ఏ నుంచి ప్రత్యేక అనుమతి సాధించారు. వరంగల్ గేట్వే ఎలకుర్తి జంక్షన్ని 4 కోట్ల రూపాయల నిధులతో రవాణా శాఖ మంత్రి సహకారంతో అభివృద్ధి చేశారు. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్. 150 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వరంగల్ నగరం చుట్టూ 13 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్, రైల్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖలతో విజయవంతంగా కోఆర్డినేట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించేలా ప్రతిష్టాత్మకంగా భద్రకాళి ఆలయ మాడ వీధుల్ని 30 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తున్నారు. భద్రకాళి ఆలయ సమీపాన ఉన్న కోనేరులో పూడిక తొలగించి అరుదైన వలస పక్షులను ఆకర్షించేందుకు నవగ్రహాల పేరిట 9 ద్వీపాలను నిర్మిస్తున్నారు. $3 కోట్ల రూపాయల వ్యయంతో భద్రకాళి ఆలయ సమీపాన ఉన్న వరంగల్లు కాకతీయ మ్యూజిక్ గార్డెన్ పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కుడా నిధులతో వివిధ నియోజకవర్గాల్లో 30 కోట్ల రూపాయలతో రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి తదితర పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. వరంగల్లు ప్రజలు ఎంతో కాలంగా నిరీక్షిస్తోన్న బస్ స్టేషన్ని 75 కోట్ల రూపాయల వ్యయంతో అధునాతనంగా 6 అంతస్తుల భవనంగా నిర్మిస్తున్నారు. వరంగల్లు కోట పరిసరాల్లోని గుండు చెరువు, ఏకశిలా పార్క్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. పాత వరంగల్లు జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవసరమైన నిధుల సాధన కోసం పెండింగ్ ప్రాజెక్టులుగా ఉంటున్న మా సిటీ, యూనిసిటీ, ఓసిటీల లేఅవుట్ పనులు వేగవంతంగా చేశారు. ప్రధాన జంక్షన్ల వద్ద మీడియన్ల సుందరీకరణ పనులు చేపట్టి నగరం మరింత శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. భద్రకాళి చెరువు కట్ట వద్ద డిజిటల్ వ్యూ టవర్స్ నిర్మించారు. దక్షిణ భారతదేశంలోనే ఇలాంటి నిర్మాణం అరుదు. వరంగల్లు సాంస్కృతిక వారసత్వ చిహ్నంగా నిలిచిన కలెక్టర్ పాత బంగ్లాను టూరిజం స్పాట్గా తీర్చిదిద్దారు.
సందర్శకుల ద్వారా వచ్చే ఆదాయాన్ని మెప్మా స్కీమ్ కింద మహిళలకందేలా వ్యవస్థను తీర్చిదిద్దారు. చైర్మన్ గారు ఇనగాల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కోటి నిధులు సేకరించి వరంగల్లు ఎంజీఎం ఆసుపత్రికిచ్చారు. ఈ నిధులను పీడియాట్రిక్స్, న్యూరో డిపార్ట్మెంట్లలో పరికరాలు కొనుగోలుకు వెచ్చించారు. ఉత్తమ సేవా ప్రశంసా పత్రాన్ని మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా ట్రస్టీ మెంబర్ శ్రీమతి ఇనగాల అవంతిరెడ్డి గారు అందుకున్నారు. ప్రపోజ్డ్ వర్క్స్. వరంగల్లు నగరం చుట్టూ 41 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. 60 కోట్ల రూపాయల వ్యయంతో భద్రకాళి కొలను, పరిసర ప్రాంతాల సందర్శనకు కేబుల్ కార్, గ్లాస్ వంతెనను పీపీపీ విధానం ద్వారా నిర్మించేందుకు ప్రతిపాదించారు. వరంగల్ మాస్టర్ ప్లాన్ 2041ని 271 రెవెన్యూ గ్రామాలకు విస్తరించి దాని పరిధిని 2738.19 చదరపు కిలోమీటర్లకు పెంచాలన్న ప్రతిపాదన సిద్ధం చేశారు. పీపీ పద్ధతి ద్వారా ఆదాయాన్ని పెంచుకునే విధంగా 10 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాంపూర్లో 100 ఎకరాల విస్తీర్ణంలో ఆక్సిజన్ పార్క్ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేశారు. దామెర, బెస్తం చెరువుల్ని పర్యాటక స్పాట్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించారు. హనుమకొండలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేలా ఎల్కతుర్తి జంక్షన్ నుంచి మడిపల్లికి 5 కిలోమీటర్ల వరకు అనుసంధాన రోడ్డును 15 కోట్ల రూపాయలతో నిర్మించేందుకు ప్రతిపాదించారు. బాలసముద్రం, హంటర్ రోడ్డులోని కుడా భూముల్లో దాదాపు 100 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ధర్మసాగర్ మండలంలోని దేవనూరు కొండల్లో ఎకో పార్క్ నిర్మాణానికి చర్యలు. కాళోజీ కన్వెన్షన్ సెంటర్లో జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహించేలా మార్కెటింగ్ చేయడం. వర్ధన్నపేట ఎమ్మెల్యే జిల్లాధికారి సహకారంతో పీపీ పద్ధతిలో మడిపల్లి హౌసింగ్ స్కీమ్ మరియు స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతులు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే సహకారంతో పీపీ పద్ధతిలో దేవనూర్ ఫారెస్ట్లో ఎకో టూరిజం ప్రాజెక్టు గురించి ప్రయత్నిస్తున్నారు. ఘన్పూర్ లేదా వర్ధనపేట నియోజకవర్గంలోని కుడా స్థలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియం నిర్మాణానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో కోఆర్డినేట్ చేయిస్తున్నారు. హనుమకొండ పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే సహకారంతో శిల్పకళా వేదిక నిర్మాణానికి కసరత్తులు చేస్తున్నారు. ప్రసాద్ పథకం ద్వారా వరంగల్లు జిల్లాలోని ప్రధాన ఆలయాలను అభివృద్ధి చేసేందుకు ఎంపీ కడియం కావ్యగారి ద్వారా ప్రతిపాదనలు అందజేశారు. ఎయిర్పోర్టు, భూగర్భ డ్రైనేజీల నిర్మాణానికి కుడా ద్వారా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక బరువు తగ్గించేందుకు కుడా సొంత వనరులు వాడుకుంటూ వివిధ సంస్థల నుంచి 700 కోట్ల నిధుల సమీకరణకు ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్లు నగరాన్ని మరో ఐటీ డెస్టినీగా మహోన్నతంగా తీర్చిదిద్దడానికి శ్రమిస్తున్నాం. ప్రభుత్వ సహకారం ఉంటేనే ఈ కళ సాకారమవుతుంది. నగరంలో ఐటీ పార్క్ ప్రారంభించాలని, ప్రస్తుతమున్న డంప్ యార్డ్ని యుద్ధ ప్రాతిపదికన మరో చోటికి మార్చాలని మా అభిప్రాయం. అదే రీతిగా వరంగల్లు పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో ఆర్ఓబి పనులను పూర్తి చేసేందుకు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలను ఆశిస్తున్నామని కుడా చైర్మన్ శ్రీ ఇనగాల వెంకట్రామరెడ్డి గారు తెలిపారు. కుడా చైర్మన్ గా ప్రజలకు సేవ చేసేందుకు అద్భుతమైన అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు కేబినెట్ మంత్రులకు, తనకు అన్ని విధాలా సహకరించిన జిల్లా ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్లు, కుడా రెవెన్యూ అధికారులకు శ్రీ ఇనగాల వెంకట్రామరెడ్డి గారు ధన్యవాదాలు తెలిపారు. పదవి అంటే హోదా కాదు, బాధ్యత అని చైతన్యమూర్తి శ్రీ ఇనగాల వెంకట్రామరెడ్డి గారు ఆ విషయాన్ని అక్షరాలా నిరూపిస్తున్నారు.